మన పురాణాల ప్రకారం చిరంజీవులంటే చాలా మందికి గుర్తొచ్చేది అశ్వత్థామ, మహారాజ బలి, వ్యాస, హనుమాన్, విభీషణ, పరశురామ, కృపాచార్య మరియు మార్కండేయుడు. కానీ మన చరిత్రలో దాగి ఉన్న ఎంతో మంది చిరంజీవుల గురించి చాలా మందికి తెలీదు. ఈ చిరంజీవుల్లో ఒకరి రోమస మహర్షి. ఆయన గురించి, ఆయన ఆయుష్ గురించి వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన ఆయుష్ సృష్టికర్త అయిన బ్రహ్మ ఆయుష్ కంటే ఎక్కువ. కొన్ని లక్షల బ్రహ్మదేవుళ్ళు చనిపోయినా కూడా ఈయనకి చావు రాదు. ఈయన్నే కల్పకోటి శతీరపి అంటారు. లాస్ట్ కాకభూషుండి వీడియోలో రోమస మహర్షి గురించి క్లియర్ గా ఇంకో లాంగ్ వీడియో చేస్తా అని చెప్పాను కదా, సో ఈ వీడియో దాని గురించే. ఒకవేళ మీరు ఇంకా కాకభూషుండి వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలానే ఈ వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి మేము మినిమం 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ 500 లైక్స్ టార్గెట్ ఫినిష్ అయితే ఇలాంటి ఎన్నో మంచి మంచి టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి మాకు ఎంతో ప్రోత్సాహం దొరుకుతుంది. ఇలానే బబ్రువాహన స్టోరీ ఎంతో సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా స్టోరీలోకి వెళ్తే, రోమస మహర్షి శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో ఆయనకి అన్ని మహాకల్పాల ఆయుష్ ఉంటుంది. రోమస మహర్షి యొక్క ఆయుష్ కల్పాల కంటే అతీతమైనది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే ఈ వీడియోలో రోమస మహర్షి గురించి 2 సూపర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్తాను. మొదటి స్టోరీ ఏంటంటే, ఒకరోజు స్వర్గాధిపతి అయిన ఇంద్రునికి ఇప్పటి వరకు ఎవ్వరికీ లేని విధంగా, ఎవ్వరూ చూడని విధంగా ఉన్న ఒక గొప్ప ఇంటిని కట్టుకోవాలని ఉంటుంది. ఆ విషయం మీదగానే దేవతల శిల్పి అయిన విశ్వకర్మని పిలిచి తన కోరికని వెలువరిచి ఎక్కడ ఇప్పటి వరకు కట్టనటువంటి అందమైన భవనాన్ని నిర్మించాలని చెప్తాడు. విశ్వకర్మ సరే అని ఒప్పుకొని భవనం కట్టడం ప్రారంభిస్తాడు. ఒక భవనం కట్టగానే ఇంద్రుడు దాన్ని చూసి ఇదేం బాగోలేదు, ఇది కూల్చివేసి ఇంకో ఇంటిని కట్టండి అని చెప్తాడు. ఇలా ఎన్ని భవనాలు కట్టినా కూడా ఇంద్రునికి నచ్చవు. ఇలా విశ్వకర్మ భవనం కట్టడం, ఇంద్రుడు నచ్చలేదని కూల్చివేయమని చెప్పడం, ఇదే తంతు నడుస్తూ ఉంటుంది. దీంతో విశ్వకర్మకి విసుగొచ్చేస్తుంది. అయితే ఒకనాడు అటువైపుగా నారదముని వస్తాడు. విశ్వకర్మ నారదుని చూసి నమస్కరించి తన గోడును వెళ్ళబరుచుకుంటాడు. అయ్యా నారదముని, నేను ఇప్పటికే ఇంద్రుని కోసం దాదాపు 1000 భవనాలు కట్టాను. కానీ ఆయనకి దేంతో సంతృప్తి లేదు, ఇంకా ఏదో కొత్తగా కావాలి అంటున్నాడు. కట్టినవన్నీ కూల్చివేసి మరోలా కట్టమంటున్నాడు. నాకీ బాధ నుండి విముక్తి కలిగే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని వేడుకుంటాడు. దానికి నారదముని విశ్వకర్మతో, నేను చూసుకుంటాను, నువ్వు చింతించకు అని చెప్పి ఇంద్రుని దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు నారదుణ్ణి చూడగానే నమస్కరించి ఆయన రాకకు కారణం అడుగుతాడు. దీంతో నారదుడు, ఇంద్ర, నేను కాస్త పని మీదుగా భూలోకానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాకు కాస్త తోడుగా భూలోకానికి రాకూడదు అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, ఇంతటి మహానుభావులు పిలిస్తే రాకుండా ఉంటానా, తప్పకుండా వస్తాను అని చెప్తాడు. అలా ఇంద్రుడు, నారదముని ఇద్దరూ కలిసి భూలోకానికి ప్రయాణమవుతారు. భూలోకానికి చేరుకోగానే నారదుడు ఒక చెట్టు కింద చినిగిపోయిన చాప మీద కూర్చొని ఒళ్ళంతా రోమాలు కలిగి తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షికి చేతులు జోడించి నమస్కరిస్తాడు. నారదముని అంతటి వారే మొదట నమస్కరించారంటే ఇతనెవరో గొప్పవారే అయ్యుంటారని ఇంద్రుడు గ్రహించి ఆయన కూడా నమస్కరిస్తాడు. కానీ ఇంత గొప్ప తపస్వి అయిన రోమస మహర్షి ఒక చెట్టు కింద కూర్చొని చినిగిన చాపని తల మీద పెట్టుకుని తపస్సు చేయడం చూసి ఇంద్రుడు రోమస మహర్షితో ఇలా అంటాడు. స్వామి, ఇంతటి మహాత్ములైన మీరు కనీసం ఒక ఇల్లు కూడా లేకుండా ఈ ఎండలో కూర్చొని జపిస్తున్నారు, ఎందుకింత కష్టం, ఏదైనా ఆశ్రమం నిర్మించుకోవచ్చు కదా అని అడుగుతాడు. దానికి రోమస మహర్షి, నేను ఈ భూమిపైన ఏమైనా కలకాలం ఉంటున్నానా అయ్యా, నా ఆయుష్ ఎంత అల్పాయుషుకుణ్ణి, ఎప్పటికైనా భూమి నుండి వెళ్ళిపోవాల్సిందే కదా, రేపో మాపో కాలం చేసేవాణ్ణి, అలాంటి నాకెందుకు ఈ ఇల్లులు, ఆశ్రమాలు, భోగాలు, నాకి చనికి చాపే చాలు అంటాడు. దానికి ఇంద్రుడు రోమస మహర్షితో, ఏంటి మీరు ఇంత అల్పాయుష్కులా, అయ్యో ఇదెంత పని ఋషివర్య, మా దేవలోకంలో అమృతం ఉంది, అది మీరు గాని తాగితే ఎప్పటికీ చావు రాదు, చిరంజీవులుగా ఉంటారు అని చెప్పి ఇంతకీ మీ ఆయుష్కాలం ఎంతో చెప్పలేదు అని అడుగుతాడు. అప్పుడు రోమస మహర్షి చిరునవ్వు నవ్వుతూ ఇంద్రునితో, ఇంద్ర, నాకి జపామృతమే చాలు, నాకెందుకు ఈ అమృతాలు, ఆయుషులు వద్దు అని చెప్పగానే ఇంద్రుడు, పోనీ మీ ఆయుష్ ఎంతో చెప్పకూడదు అంటాడు. దానికి రోమస మహర్షి, సరే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నా ఆయుష్ ఎంతో చెప్తాను అని ఇలా చెప్తాడు. ఈ పార్ట్ కాస్త జాగ్రత్తగా వినండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా వయసు ఒక బ్రహ్మ ఆయుషు కాలమంతా, అంటే ఒక్కో బ్రహ్మ తన ఆయుష్ తీరాక వెళ్ళిపోతుంటే నా శరీరం మీద ఒక్కో రోమం రాలుతూ ఉంటుంది అని చెప్తాడు.
నా ఒంటి మీద ఉన్న ఒక్క రోమం వయసు ఒక బ్రహ్మ ఆయుష్ కాలమంతా. అంటే ఒక్కో బ్రహ్మ తన ఆయుష్ తీరాక వెళ్ళిపోతుంటే నా శరీరం మీద ఒక్కో రోమం రాలుతూ ఉంటుంది అని చెప్తాడు. క్లియర్గా చెప్పాలంటే ఒక బ్రహ్మ ఆయుష్ కాలం వచ్చి 100 సంవత్సరాలు. ఒక్క సంవత్సరంలో 360 రోజులు ఉంటాయి. ఈ 360 రోజుల్లో ఒక్కో రోజు ఒక కల్పం. అంటే భూమిపై 4.32 మిలియన్ సంవత్సరాలు. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మకు ఒక్క రోజు, ఒక్క కల్పంలో 14 మానవంతర చక్రాలు ఉంటాయి. ఒక మానవంతర చక్రంలో 71 యుగ చక్రాలు ఉంటాయి. ఒక్క యుగ చక్రంలో 4 యుగాలు ఉంటాయి. అవే సత్య, త్రేత, ద్వాపర మరియు కలియుగాలు. కలియుగ కాలం 4,32,000 సంవత్సరాలు. దీన్ని 2తో కూడిస్తే 8,60,000 సంవత్సరాలు ద్వాపర యుగం. కలియుగాన్ని 3తో కూడిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. అదే 4తో కూడిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. ఈ మొత్తం 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. అంటే ఒక కల్పం. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని ఆయుష్ కూడా అంతే. ఒక్క కల్పంలో ఇంద్రుడు ఆయువు తీరిపోగానే మరో కల్పం మొదలయ్యేటప్పటికి ఇంకో ఇంద్రుడు వస్తాడు. ఇలా 1000 మంది ఇంద్రులు వెళ్ళిపోతే సృష్టికర్త అయిన బ్రహ్మకి ఒక పగలు. ఇలా ఇంకో 1000 మంది ఇంద్రులు వెళ్ళిపోతే బ్రహ్మకి ఒక రాత్రి గడుస్తుంది. ఈ లెక్క ప్రకారం బ్రహ్మకి ఒక రోజు గడవాలంటే 2000 × 4,32,000 సంవత్సరాలు గడవాలి. ఇలాంటి 360 రోజులు లేదా 360 కల్పాలు కలిస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి 100 సంవత్సరాలు గడిస్తే ఒక బ్రహ్మ యొక్క ఆయుష్. ఇలా ఒక్కో బ్రహ్మ తన ఆయుష్ తీరాక వెళ్ళిపోతుంటే నా శరీరం మీద ఒక్క రోమం రాలుతుంది. అలా నాకు మరణం రావాలంటే నా ఒంటి మీద ఉన్న కొన్ని లక్షల వెంట్రుకలు రాలిపోవాలి. అంటే నా ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోవాలి. ఇప్పటికీ నా ఛాతి మీద ఒక బెత్తడు వెంట్రుకలు రాలిపోయాయి. కాబట్టి నాలాంటి అల్పాయుషుడికి ఎందుకయ్యా ఈ ఆశ్రమాలు, ఈ జపం చాలు అని చెప్పగానే ఇది విన్న ఇంద్రుడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. దెబ్బకి ఇంద్రుడు మూర్ఛపోయి కింద పడిపోతాడు. అప్పుడు ఇంద్రుడికి నారదుడు రోమస మహర్షి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడో అర్థమయ్యి, ఇంత ఆయువు కలిగిన ఆయన చెట్టు కింద కూర్చొని చిరిగిన చాపని నెత్తిన పెట్టుకుని తపస్సు చేసుకుంటుంటే ఆయన ఆయుషులో ఆవగించంతైనా తూగనిది నా ఆయుషు. అలాంటిది నేను విశ్వకర్మని ఎక్కడా లేనటువంటి భవనం కట్టమని ఇన్ని రోజుల నుండి అష్ట కష్టాలు పెడుతున్నాను అని ఇంద్రునికి అప్పుడు కనువిప్పు అవుతుంది. తనకి ఇంతటి చక్కటి గుణపాఠం చెప్పినందుకు నారదునికి రోమస మహర్షికి నమస్కరించి తిరిగి స్వర్గానికి వెళ్లి తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో తలుచుకొని బాధపడుతూ విశ్వకర్మకు ఇక భవనం కట్టవద్దని ఆపేయమని చెప్తాడు. ఇది ఫస్ట్ స్టోరీ. ఇంకా రెండవ స్టోరీకి వస్తే, ఒకసారి బ్రహ్మదేవుడికి సృష్టిలో తనే మొదటివాడని, చివరిదాకా తనే ఉంటాడని, అందరికంటే తనే గొప్పవాడని గర్వం పెరిగిపోతుంది. బేసిక్గా ఇలా ఎవరైనా గర్వపడుతున్నప్పుడు దేవుడు ఒక లెంపకాయ వేసి ఇదిరా నీ స్టేజ్ అని చూపిస్తాడు కదా. అలానే బ్రహ్మదేవుని గర్వం అణిచేందుకు ఒకసారి విష్ణువు బ్రహ్మను కలిసి పద మనిద్దరం అలా తిరిగేసి వద్దాం అని మారువేషంలో విహారానికి వెళ్తారు. అప్పుడు అక్కడ చెట్టు కింద కూర్చొని ఒళ్ళంతా రోమాలతో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మగారిని పిలిచి ఆ ఋషిని చూపించి ఆయన మీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ రోమస మహర్షిని చూసి నా సృష్టిలో ఇతన్ని సృష్టించినట్టుగా నాకు అనిపించట్లేదే, మరేంటో గుర్తు రావట్లేదు, ఎవరితను అని విష్ణువుని అడుగుతాడు. అప్పుడు విష్ణువు నువ్వే వెళ్ళు అడుగు మరి అని చెప్తాడు. అయితే ఆ రోమస మహర్షి పక్కనే బుట్టలో కొన్ని రోమాలు పెట్టి ఉన్నాయి. బ్రహ్మ వెళ్ళి అయ్యా ఎవరు మీరు, మీ పక్కన బుట్టలో ఆ జుట్టేమిటి అని అడుగుతాడు. అప్పుడు రోమస మహర్షి అయ్యా నా పేరు రోమసుడు, ఇక్కడ నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను అని జవాబిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అని అడగ్గా నాకు మహావిష్ణువు మోక్షం కోసం తపస్సు చేయమని, అలా నా శరీరం మీద ఉన్న రోమాలన్నీ రాలిపోయినప్పుడు నాకు మోక్షం కలుగుతుంది అని చెప్పారు, అందుకే తపస్సు చేసుకుంటున్నాను అని చెప్తాడు. ఓహో, రోమాలు రాలటం అంత కష్టమైన పనా ఏమిటి, అంత కష్టం ఏముంది అందులో అంటాడు బ్రహ్మ. దానికి రోమసుడు అలా కాదయ్యా, నా ఒక్కో రోమం ఒక బ్రహ్మ జీవితానికి సమానం. ఒక బ్రహ్మ ఆయుష్ తీరిపోయి మరో బ్రహ్మ వచ్చినప్పుడు నా ఒంటి మీద ఒక్క రోమం రాలుతుంది.
మీరు అడిగారు కదా బుట్టలో ఆ వెంట్రుకలు ఏమిటి అని. ఆ బుట్టలో ఎన్ని వెంట్రుకలైతే ఉన్నాయో ఇప్పటికీ అన్ని బ్రహ్మలు వెళ్ళిపోయారు. ఇంకా నా ఒంటి మీద ఎన్ని రోమాలున్నాయో అంతమంది బ్రహ్మలు కాలం చేస్తే కాని నాకు మోక్షం రాదు అని చెప్తాడు. ఇది వినగానే బ్రహ్మగారికి ఆశ్చర్యంతో తల తిరిగిపోతుంది. అప్పుడు బ్రహ్మకి విష్ణువు ఇక్కడి దాకా తనని ఎందుకు తీసుకొచ్చాడో తెలుసుకొని తన గర్వానికి సిగ్గుపడుతూ తన 2 చేతులు జోడించి రోమస మహర్షికి నమస్కరిస్తాడు. రోమస మహర్షిని అందుకే కల్పాలకి కాలానికి అతీతుడు అంటారు. ఆయన ఈ విశ్వంలో ఎన్నో సృష్టులు చూశాడు. రోమస మహర్షి ఈ భూమిపై ఉన్న అన్ని దేవాలయాలు సందర్శించాడు. అందులో ఆయనకి ఎంతో ప్రీతికరమైన శ్రీకాళహస్తిలో గడప దగ్గర సూక్ష్మ రూపంలో కొలువై ఉంటారని చెప్తారు. అలానే మహాభారతంలో కూడా ఒక చోట రోమస మహర్షి పాత్ర ఉంది. ఏంటంటే పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపదికి మిగిలిన పాండవులకి అన్ని పుణ్యక్షేత్రాలు చూపిస్తాడు ఆయనే రోమస మహర్షి. కానీ రోమస మహర్షికి ఈ కాలానుతీతమైన వరం ఎలా లభించిందో, అన్ని కోటాను కోట్ల సంవత్సరాలు యుగాలు చూసేలా ఎవరు అనుగ్రహించారో అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఏ టాపిక్ మీద నెక్స్ట్ వీడియో కావాలి అనుకుంటున్నారు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.